మరో సందర్భం సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారు మలఖేడ క్షేత్రానికి వెళ్ళారు. టీకాకృత్పాదుల వారి మూల బృందావన స్థలం అది మలఖేడ. టీకాకృత్పాదుల వారి గురువులు అక్షోభ్య తీర్థుల వారి మూల బృందావన స్థలం అది మలఖేడ. కాగిణీ నదితో పరమ పావనమైన క్షేత్రం అది. అలాంటి క్షేత్రంలో న్యాయసుధ పాఠం చెప్పాలని సంకల్పించుకున్నారు. శిష్యులందరికీ ఆదేశించారు. వేరే వేరే ఊర్లలో, పట్టణాలలో, నగరాలలో ఉన్న శిష్యులందరికీ ఆదేశించారు. ఆదేశాన్ని పంపించారు. ఆ ఆదేశం కట్టి కేశవాచార్యుల వారికి కూడా అందింది. సత్యప్రమోద తీర్థుల వారి శిష్యులు వారికి అందింది. వెళ్ళాలని అనుకున్నారు, కానీ శరీరం సహకరించడం లేదు. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. కానీ గురువుల ఆదేశం ఎలా అతిక్రమించడం, ఎలా అధిగమించడం? గురువుల ఆదేశాన్ని అతిక్రమిస్తే ఇక అనర్థమే కదా. సరే, ఈ శారీరకమైన బాధ ఉండనే ఉంటుంది, ఏదో ఒకటి వెళదామనుకుని సంకల్పించుకున్నారు. వెళ్ళారు. కట్టి కేశవాచార్యుల వారు మళఖేడకు వెళ్ళారు. పాఠానికి కూర్చున్నారు. అయినా కూడా అస్వస్థత వారిలో, అనారోగ్యం వారిలో. దాన్ని బయటికి చూపించకుండా ఎలాగో ఓలా ఓ రోజు భరించుకున్నారు. పాఠాన్ని విన్నారు. మరుసటి రోజు పాఠానికి రావడం సాధ్యం కాలేదు. అడిగారు గురువుల వారు, ఎక్కడ కట్టి కేశవాచార్యుల వారు? లేదు, వారికి జ్వరం వచ్చింది, బాధపడుతూ ఉన్నారన్నారు. ఆ విషయం తెలిసిన తర్వాత గురువుల వారే ఆ కేశవాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ ఆ శిరస్సు పైన వారి చేతిని పెట్టారంతే, అమృతహస్తం ఉంచారు. మళ్ళీ చూడండి, ప్రతిరోజు తప్పకుండా, నియమం తప్పకుండా బ్రహ్మకరార్చితమైన, మధ్వాచార్యకరార్చితమైన 28 ప్రతిమలను స్పృశించి పూజించిన చేతులవి. ఆ చేతుల కన్నా అద్భుతమైన ఔషధం లోకంలో ఉందా? లేదే. శంతను మహారాజు యొక్క మహిమను మనం వింటాం. ఎవరిని చేతితో తాకేవాడో వారి రోగాలన్నీ దూరమయ్యేయట. అలాంటి మహానుభావులు సత్యప్రమోద తీర్థుల వారు. ఆ ప్రతిమలను స్పర్శించి ఆ అత్యద్భుతమైన సామర్థ్యాన్ని పొందిన వారు మహానుభావులు. వారి అమృతహస్తాలను శిరసు పైన పెట్టారట. క్షణంలోనే జ్వరం మాయమయ్యిందట. అసలు చెమటలొచ్చాయి. క్షణంలోనే ఆ జ్వరం మాయమయ్యింది. ఆ తరువాత వారికి జ్వరమే రాలేదట. అదో రోజుగా మాత్రమే కాదు, అసలు జ్వరమే వారికి రాలేదట. శాశ్వతమైన సంసారం అనే జ్వరమే భయపడుతుంది. వారి అనుగ్రహం ఉన్న వారిని ఆ సంసారమే పీడించదు. ఇక తాత్కాలికమైన జ్వరం వల్ల బాధ కలుగుతుందా ఎవరికైనా? అలాగే మా రోగాలు కూడా నయమవ్వాలి, ఆరోగ్యం మాలో ఉండాలి, ఆరోగ్యంగా ధర్మాన్ని పరిపాలించాలి. ధర్మాలని పరిపాలిస్తూ ఉన్నతంగా గురువుల వారిని సేవించుకోవాలి, భగవంతుణ్ణి ఆరాధించాలి. అందుకేం కావాలి? ఔషధం కావాలి. ఆ ఔషధం ఎవరు? సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారు. ఆ ఔషధాన్ని మనం స్వీకరించాలి. దానివల్ల రోగాలన్నీ నయమవుతాయి. ఇది సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారి మహిమ.